హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ ప్రీతి బ్లాగ్. సో ఈ బ్లాగ్లో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సన్ స్క్రీన్ ఎవరి స్కిన్ టైప్కి ఏ సన్ స్క్రీన్ బాగా వర్క్ అవుతుంది అండ్ సన్ స్క్రీన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు ఈ బ్లాగ్లో చెప్పబోతున్నాను. అండ్ మీరు కనుక నేను ఫస్ట్ టైం చూసినట్టయితే, హాయ్, ఐఎమ్ ప్రీతి అండ్ ఐ విల్ డూ స్కిన్ కేర్, హెయిర్ కేర్, రీల్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇవాళ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకా లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఐ బీన్ యూజింగ్ లాట్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అనమాట. సో నాకు నా స్కిన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. సో మార్కెట్లో వచ్చిన ప్రతి సన్ స్క్రీన్ని నా ఫేస్ మీద యూజ్ చేసి అది నాకు పడిద్దా పడదా అని ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది నా హాబీ అనమాట. సో ఒక వియర్డ్ హాబీ అది, బట్ ఐ లైక్ అనమాట. సో నేను ఫస్ట్గా ఎక్కువ స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్ వచ్చేసి దిస్ ఇస్ ఆక్వాలాజికా సన్ స్క్రీన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా వర్క్ అయిన సన్ స్క్రీన్ కూడా ఇదే అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి వాటర్ మెలన్ అండ్ నియాసినమైడ్ అనమాట. అండ్ SPF 50 ఇది. అండ్ చాలా నా ఫేవరెట్ సన్ స్క్రీన్. నేను ఒక 5 డబ్బాలు ఎన్నో వాడుంటాను, కానీ అవన్నీ అప్పుడు పడేశాను. తర్వాత ఇలా బ్లాగ్ చేద్దామని ఐడియా వచ్చినప్పటి నుంచి నేను ఇవి అయిపోయినవి కూడా ఉంచుకున్నాను అనమాట. సో ఇంకా ఉన్నాయి. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ సన్ స్క్రీన్ అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్, సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. అసలు మీకు సన్ స్క్రీన్ రాసుకున్నంత ఫీలే ఉండదు, జిడ్డు మొహంగా అనిపించదు. అసలు చాలా బాగుంటుంది ఈ సన్ స్క్రీన్. అసలు ఎంత బాగుంటుంది అంటే మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు, అంత బాగుంటుంది ఈ సన్ స్క్రీన్. ఇది వచ్చేసి మనకి 449 పడుతుంది. అండ్ దిస్ ఇస్ ద గుడ్ వన్ ఫర్ ఆయిలీ స్కిన్. నెక్స్ట్ నా ఫేవరెట్ సన్ స్క్రీన్ విష్ కేర్. సో ఈ సన్ స్క్రీన్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే దీనికి అంత హైప్ ఉందన్నమాట. ఇన్స్టా రీల్స్లో కానివ్వండి, యూట్యూబ్లో ఎక్కడైనా సరే దీనికి ఉన్న హైప్ అలాంటిది. సో చాలా బాగుంటుంది, చాలా లైట్ టెక్స్చర్ ఉంటుంది. దీని టెక్స్చర్ నేను చూపిస్తాను. సో ఇలా డ్రాప్ అయిపోతుంది అనమాట, వాటర్ లాగా. చూడండి, ఐ బీన్ అప్లయింగ్ దిస్. అసలు ఒక వాటర్ మనం ఫేస్ మీద వేసి రుద్దినంత ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట మన స్కిన్లో. చూడండి, నథింగ్, అసలు జిడ్డు కూడా ఉండదు. దిస్ ఇస్ ఆల్సో బెస్ట్ ఫర్ ఆయిల్ స్కిన్ అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది ఆయిల్ స్కిన్కి. అండ్ దీనిలో మనకి నియాసినమైడ్ ఉండడం వల్ల మన ఫేస్లో ఏదైనా చిన్న చిన్న డార్క్ స్పాట్స్ కానివ్వండి, ఏమున్నా సరే ఇది వెంటనే పోగొట్టింది. అండ్ దిస్ ఇస్ ది ఆయిల్ బ్యాలెన్స్డ్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ ఆల్సో. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట. సో దీనికి అవుట్ ఆఫ్ 10 ఐ విల్ బీ రేటింగ్ దిస్ 9. దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. ఇఫ్ యూ హ్యావ్ extreme dry skin or dry skin, and this is for you guys. సో నాది వచ్చేసి లైక్ ఆయిలీ స్కిన్ టైప్ కొంచెం ఉంటుంది, కొంచెం డ్రై స్కిన్ ఉంటుంది. ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉండదు, కానీ ఆయిలీ స్కిన్ టైప్లానే ఉంటుంది. కానీ ఇది వచ్చేసి ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ఆయిలీ స్కిన్ టైప్కి అస్సలు కాదు. సో నేను ఇది యూజ్ చేసినప్పుడు ఏంటంటే రిజల్ట్ బాగానే ఉంది, నాకు పింపుల్స్ కూడా ఏమీ రాలేదు. కాకపోతే ఏంటంటే జిడ్డు ఫేస్లా కనిపించింది అనమాట. అలా ఉంటుంది ఈ సన్ స్క్రీన్. ఇది వచ్చేసి 799 ఎంతో పడింది. సో విటమిన్ సి కదా, మంచి రిజల్ట్స్ ఉంటాయేమో అని చెప్పేసి నేను అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ ఇది నాకు అంతలాగా సూట్ అవ్వలేదు. సో నేను ఇది ఈ హ్యాండ్ మీద వేసి చూపిస్తాను. ఇది కూడా వాటర్ లైక్ టెక్స్చరే ఉంటుంది మీరు చూసినట్లయితే. సో ఇది కొంచెం షైనింగ్ యాడ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ అండ్ దిస్ సన్ స్క్రీన్ ఈస్ ఫర్ యూ గైజ్. అండ్ దీని యూవీ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే దీని స్మెల్ కొంచెం లైక్ నాకు జండు బామ్ ఆ టైప్లో వస్తుంది అనమాట. ఐ డిడెంట్ లైక్ దిస్ ఫ్రేగ్రెన్స్, బట్ చూడండి, ఇందాక మనం విష్ కేర్ యూస్ చేసాము, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. So you can see the difference easily. So if you have extreme dry skin or dry skin, and this sunscreen is for you guys. And this is Aqualogica Glow Water Sunscreen anamata, papaya and vitamin C. Next, my most favorite sunscreens lo this is the top one anamata. And Foxtail ఆల్రెడీ నేను ఒకటి కంప్లీట్ చేశాను, ఇది వాడుతున్నాను. అండ్ ఆర్డర్లో ఇంకో 2 వస్తున్నాయి అనమాట. అంత ఫేవరెట్ అయిపోయింది. ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్గా ట్రై చేద్దామని ఆర్డర్ ఇచ్చాను, బట్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది నా స్కిన్కి. అండ్ చాలా బాగుంటుంది గాయ్స్ ఇది. అసలు దీని ఫార్ములా కూడా మీకు చూపిస్తాను. దిస్ సన్ స్క్రీన్ ఈస్ ఫర్ కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ టు సెన్సిటివ్ స్కిన్ టైప్ అనమాట. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్కే, బేసిక్గా ఆల్ స్కిన్ టైప్స్కి వర్క్ అవుతుంది. బట్ మీకు ఎక్స్ట్రీమ్గా డ్రై స్కిన్ ఉంటే దిస్ ఈస్ నాట్ ఫర్ యూ గైస్.
ఎందుకంటే మా మమ్మీకి డ్రై స్కిన్ ఉంది. సో తనకి ఇది అంత బాగా వర్క్ అవ్వలేదనమాట. సో అందుకని ఇదైతే నాకు బాగా వర్క్ అయింది. ఈవెన్ మై బ్రదర్ టు. సో మా బ్రదర్కి కూడా వర్క్ అయింది. చూస్తా మై ఫేవరెట్ సన్ స్క్రీన్. దీని ఫార్ములా మీకు నేను చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ ఖతమైపోయింది, అసలు లేదన్నమాట. ఎందుకంటే మా బ్రదర్ కూడా యూజ్ చేసేస్తున్నాడు ఈ మధ్యన నా సన్ స్క్రీన్స్. సో చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అస్సలు విష్కేర్తో కన్నా సేమ్ విష్కేర్ ఇది ఒకేలా ఉంటాయి అనమాట. అంత లైట్ ఫార్మ్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫాక్స్టైల్ కూడా. దీన్ని నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం మొదలుపెట్టాక నా స్కిన్లో గ్లోగా మెరవడం, లైక్ నా దగ్గర ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ కూడా పోవడం. సో అవి గమనించాను. సో దిస్ ఈస్ మై టాప్ ఫేవరెట్ సన్ స్క్రీన్. ఈవెన్ డెర్మటాలజిస్ట్ కూడా దీనికి 10/10కి 9 ఇచ్చారనమాట రేటింగ్. అంటే దిస్ ఇస్ ద బెస్టెస్ట్ సన్ స్క్రీన్ అని చెప్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆల్ స్కిన్ టైప్స్ గా, దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువ, అంత ఫేవరెట్ నాకు ఇది. సో నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి డాల్టన్కి వాటర్ మిలాన్ కూల్ అండ్ సన్ స్క్రీన్ ఇది. సో ఇది అప్లై చేసినప్పుడు కొంచెం మీకు కూలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన సన్ స్క్రీన్ రాసుకున్నట్టు అనిపించింది. బాగుంటుంది ఇది కూడా. ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్రేగ్రెన్స్ ఏమీ ఉండదు. ప్లస్ ఇది వచ్చేసి SPF PA+ కూడా. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న అన్ని సన్ స్క్రీన్స్ కూడా PA4+ అనమాట. అండ్ అన్నీ కూడా SPF 50. అండ్ తర్వాత ఇందులో హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది ఫర్ ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్, నాన్ ఆయిలీ ఫినిష్. అస్సలు ఆయిలీ ఫినిష్ అస్సలు రానివ్వదు. అసలు చాలామంది సన్ స్క్రీన్ రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది ఫేస్, అస్సలు బాగోదు అనుకుంటారు. కానీ ఇది యూజ్ చేస్తే మీకు అసలు, ఇప్పుడు నేను దీని ఫార్ములా మీకు చూపిస్తాను. ప్రతి చోట వేసేసుకున్నాను సన్ స్క్రీన్. మీకు ఎలా ఉందో ఓకే దేర్. సో దీని ఫార్ములా వచ్చేసి ఇలా చాలా ఈజీగా, ఫార్ములా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్తో పోలిస్తే మనకి విష్కేర్ ఇవి ఎలా అయితే లైట్ ఫార్ములాస్ ఉంటాయో ఫాక్స్టైల్, అలానే లైట్ ఫార్ములా ఉంటుంది. ఇది కూడా చాలా మంచి సన్ స్క్రీన్. అండ్ ఇది మన ఫేస్ని బ్రైటన్ కూడా చేస్తుంది. ద లాస్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి దిస్ ఈస్ ద డాటర్ షీట్ ఫ్రమ్ ఇండియన్ స్కిన్. సో ఇది వచ్చేసి విటమిన్ C సన్ స్క్రీన్ అనమాట. సో ఇది నేను యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి లాంగ్ బ్యాక్ యూజ్ చేశాను, మళ్ళీ రీపర్చేస్ చేయలేదు నేను, ఎందుకంటే నాకు అంత హైప్ అనిపించలేదు ఇది. సో ఓకే బాగానే ఉంది, బట్ మరి అంత హైప్ అంటే అంత బ్రైట్ అయిపోయిన స్కిన్ ఏం చేయలేదు. బట్ ప్రొటెక్షన్ విషయానికి అయితే ఇది ఓకే. అండ్ దిస్ ఈజ్ ఫర్ డ్రై స్కిన్ గైస్. సో చాలా బాగుంటుంది ఇది. ఆల్ స్కిన్ టైప్స్ కూడా వర్క్ అవుతుంది. లైక్ డ్రై స్కిన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్తాను. అండ్ దిస్ ఇస్ మై, దీనికి నేను 10/6 మేబీ. సో దట్స్ ఇట్ గైస్, మై క్యూట్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఫాక్స్టైల్ వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చారనమాట. సో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. సో ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఒక చిన్న స్ప్రే లాగా ఉంటుంది. సో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మనం సన్ స్క్రీన్ ఇలా రాసుకోవడం ఇష్టం లేకపోతే జస్ట్ ఇలా స్ప్రే చేసుకోవాలి గైస్. ఇది వచ్చేసి లిక్విడ్ ఫార్ములాలో ఉంటుంది మనకి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. గైస్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించినా సరే ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా నేను వీడియోస్ చేయాలని నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే ప్లీజ్ క్షమించేయండి. అండ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.